ఈరోజు మన రెసిపీ బనానా మఫిన్స్ అండి. ఎప్పుడైనా ఇంట్లో బనానాస్ తెచ్చుకున్నప్పుడు అరటిపండ్లు కొంచెం మెత్తగా అయిపోయాయి అన్నప్పుడు మీరు ఎప్పుడు పడేయకండి. చూడండి, ఇలా బాగా పండిపోయిన అరటిపండ్లు ఉంటాయి కదా, యాక్చువల్లీ వీటిని జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా స్మూతీ చేసుకోవచ్చు, లేదా సూపర్గా అద్దరిపోయే మఫిన్స్ అయినా కేక్స్ అయినా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి షుగర్ వేయకుండా బెల్లం వేయచ్చు. అయితే ఎప్పుడైనా సరే కేక్ ఏది చేయాలి అన్న కొలతలు చాలా ముఖ్యం. ఈరోజు మనం బనానా మఫిన్స్ చేస్తున్నాం. కొలతలు నోట్ చేసుకోండి. సేమ్ కప్స్, సేమ్ బౌల్స్ ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్నవి తీసుకోండి. అందులో ఫుల్ బౌల్ మైదా పిండి, అలాగే కొంచెం తక్కువ బెల్లం పొడి, ఎందుకంటే బనానా కూడా తీయగుంటుంది, ఎక్కువ వేస్తే మరీ స్వీట్ అయిపోతాయి. 3/4 కప్పు సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ అనమాట. ఫ్రెష్ ఆయిలే వాడాలి, ఆల్రెడీ వాడిన ఆయిల్ వాడకూడదు. 2 ఎగ్స్. ఇన్ కేస్ మీరు ఎగ్స్ తినకపోతే ఎగ్స్ ఎంత ఉన్నాయో అంతే కప్పు నిండా మనం పెరుగు వేసుకోవచ్చు. మీకు ఎగ్ తింటే ఎగ్ నచ్చితే ఎగ్ వేసుకోండి, లేదా పెరుగు వేసుకున్నా మీకు సేమ్ అదే ప్లఫీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా ఏం మారదు, బాగుంటుంది. మేము ఎగ్స్ తింటాం కాబట్టి నేనైతే పిల్లలకి ఎగ్స్ వేస్తున్నాను. అలాగే 4 అరటిపండ్లు, బాగా పండిన అరటిపండ్లు కావాలి. అలాగే కాఫీ స్పూన్ అంటే టీ స్పూన్లో సగం బేకింగ్ పౌడర్, 2 చిటికల బేకింగ్ సోడా మనకి కావాలి. అలాగే ఒక చిన్న గ్లాసు మిల్క్ పక్కన పెట్టుకోండి, కన్సిస్టెన్సీ కోసం మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో దాల్చిన చెక్క తీసుకున్నాను, అలాగే కొద్దిగా చక్కెర వేస్తే మంచి పౌడర్ అవుతుంది. ఎప్పుడైనా సరే బనానా ఇంకా యాపిల్ కాంబినేషన్లో సినమన్ పౌడర్ సూపర్ కాంబినేషన్ అన్నమాట, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా దాల్చిన చెక్క పొడి చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇది చాలా రోజులు వస్తుందండి, చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్యాన్ కేక్స్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా తీసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎగ్స్. ఇన్ కేస్ మీరు ఎగ్స్ వేసుకోకపోతే పెరుగు బీట్ చేసుకోండి. ఎగ్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం పొడి వేసేయండి, మిక్స్ చేయండి. బెల్లం పొడి వద్దు అనుకుంటే మీరు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీలో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ బనానా కేక్స్కి బెల్లం కాంబినేషన్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుంటున్నాం. 3/4 బౌల్. ఎగ్, బెల్లం, అలాగే ఆయిల్ బీట్ చేసుకున్న దాంట్లోనే మనం వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో అరటిపండుని తొక్క తీసి వేసేసుకోండి. మెత్తగా ఉండాలి, ఎంత పండితే అంత బాగుంటుంది. మంచిగా ఇలా మ్యాష్ చేసేసేయండి. సో ఇక్కడ బనానా రెడీగా ఉంది. ఇప్పుడు మైదా పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే దాల్చిన చెక్క పొడి, ఇది ఒక చిన్న కాఫీ స్పూన్ అంతా, టీ స్పూన్లో సగం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా జస్ట్ జల్లెడ పట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి పిండిని మిక్స్ చేసేటప్పుడే కొంచెం మిల్క్, ఒక 2 టేబుల్ స్పూన్ల అంతా, ఎందుకంటే బనానా కూడా వేస్తున్నాం కదా, ఎక్కువ మిల్క్ అవసరం ఉండదు. సో అందుకే దానికి ఎక్కువ కొలత కూడా అవసరం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ అంతా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అరటిపండు మిక్చర్ని కలిపేస్తాం. ఇప్పుడు బనానా మఫిన్స్కైనా ఈ బ్యాటర్ యూజ్ చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్గా కేక్ కూడా చేసేసుకోవచ్చు. నేనైతే మఫిన్స్ చేస్తున్నాను, పిల్లలు ఇండివిజువల్గా తినేస్తారు కదా అందుకని. ఓవెన్ కూడా టెంపరేచర్ సెట్ చేసి పెట్టేస్తున్నా, 180 degrees 35 minutes పెట్టేస్తున్నా. సో ఇప్పుడు
మఫిన్ మౌల్డ్స్లో వేసేసుకోండి. 3/4 బ్యాటర్ వేసుకోండి. ఇలా అన్నిట్లో అడ్జస్ట్ చేసి కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఉంచాలి. అండ్ ఫుల్గా ఎప్పుడు మఫిన్స్కి ఫిల్ చేయకూడదు. కేక్ మౌల్లో అయినా సరే ఫుల్గా ఫిల్ చేయకూడదు. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్న పెట్టేసుకుందాం. 30 to 35 మినిట్స్ అయితే బేక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఒక 30 మినిట్స్ అయిన తర్వాత పోక్ చేసి చూస్తే బ్యాటర్ కనుక మనకి ఆ స్టిక్కి అంటుకోకపోతే మఫిన్స్ రెడీ అయిపోయినట్టే. మరి వెయిట్ చేద్దాం. 30 మినిట్స్ అయింది. ఒక్కసారి చెక్ చేద్దాం. చూడండి ఎంత బాగా పొంగాయో. ఇలా పోక్ చేస్తే ఎక్కడ మనకి బ్యాటర్ అంటుకోకూడదు అనమాట. కంప్లీట్గా కుక్ అయితే అంటుకోదు, కుక్ అవ్వకపోతేనే అంటుకుంది. సో మఫిన్స్ డన్. అంతే, గాలికి వదిలేస్తే ఒక 10 మినిట్స్లో మంచిగా సెట్ అవుతాయి. హ్యాపీగా 3 to 4 days మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మధ్య మధ్యలో బనానా ఫ్లేవర్ తగులుతూ, అది కూడా సినమన్ ఫ్లేవర్తో బనానా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. సో దీని మీద మనం కావాలి అంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా కూడా బాగుంటాయి. చలో మరి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.